భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. సామాన్యులకు అర్థమైన విధంగా చదివి వినిపిస్తాను, వినండి, మంచి జరుగుతుంది. ఈరోజు ఎపిసోడ్లో 3వ అధ్యాయాన్ని బ్రీఫ్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను, వినండి. కృష్ణుని అభిప్రాయంలో కర్మ కంటే జ్ఞానము శ్రేష్టమని అర్జునుడు భావించాడు. అప్పుడు అంటున్నాడు, నీ మాటలతో నా బుద్ధి భ్రమకు గురియగునట్లు చేయుచున్నావు కనుక నాకు శ్రేయస్కరమైన ఒక్క మార్గము తెలుపుము అని అంటాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు, లోకమున 2 నిష్టలు గలవు. నిష్ట అనగా స్థితి, జ్ఞానయోగ నిష్ట, కర్మయోగ నిష్ట. జ్ఞానయోగ నిష్ట అనగా మనిషి ఆత్మ పరమాత్మలను ఒకటిగా భావించుట, అనగా అభేదము, అనగా తనను బ్రహ్మము కంటే వేరుగా భావింపడు. ఇంద్రియ మనస్సు ద్వారా జరుగు క్రియలయందు నేనే కర్తను అనుభావము ఉండదు. వాటి ఫలితమునందు కూడా అహంకార మమకారములు, ఆసక్తి కోరికలు ఉండవు. హర్షశోకములు మొదలగు ద్వంద్వములకు సమత్వ బుద్ధి, సమదృష్టి కలిగి ఉండును. ఇట్లు జ్ఞానయోగ నిష్ట లేక స్థితిని పొంది జ్ఞానయోగ సాధన చేయవలెను. ఇక రెండవది కర్మయోగ నిష్ట అనగా మనిషి పరమాత్మను సర్వశక్తిమంతునిగా, జగత్తునకు కర్తగా భావన చేసి తాను పరమాత్మకు సేవకునిగా తలంచును. పరమాత్మ వేరు, నేను వేరు అను భేదభావము కలిగి ఉండును. వర్ణాశ్రమ ధర్మములు అనుసరించి ఇందు కర్తవ్య కర్మలను చేయును. ఆయా కర్మల యందు వాటి ఫలముల యందు మమత, ఆసక్తి ఉండదు. ఫలితమును పరమాత్మకు అప్పగింతురు. ఇట్లు కర్మయోగ నిష్ట లేక స్థితిని పొంది కర్మయోగ సాధన చేయవలెను. మనిషి కర్మలనాచరింపకయున్నచో కర్మనిష్ట లభింపదు. కర్మలను త్యజించినంత మాత్రమున జ్ఞాననిష్ట సిద్ధింపదు. క్షణమాత్రమైనను మనుష్యుడు కర్మలను చేయకుండా ఏ విధముగానూ ఉండలేడు. బాహ్యముగా కర్మలను త్యజించి మనస్సుతో విషయ చింతన చేయుచుండుట మిథ్యాచారము, అనగా కపట నాటకము, దొంగ నాటకము. మనస్సును, ఇంద్రియములను వశపరుచుకొని నిష్కామ భావముతో కోరికలు లేకుండా కర్మలను ఆచరించువాడు శ్రేష్ఠుడు. కర్మలను చేయకుండుట కంటే చేయుటయే శ్రేష్టము. కర్మలను ఆచరింపకుండా శరీర నిర్వహణము కూడా జరుగదు. యజ్ఞము కొరకు ఆచరింపబడు కర్మలు బంధకారకములు కావు, పైగా అవి ముక్తిదాయకములు. కర్మ చేసి తీరవలనని ప్రజాపతి అనగా బ్రహ్మ మానవులను ఆజ్ఞాపించను. నిస్వార్థ భావముతో దానిని పాటించుట వలన శ్రేయస్సు కలుగును. కర్తవ్య కర్మలను అనుసరింపకుండా భోగములను అనుభవించువాడు దొంగ. కర్తవ్య కర్మలను ఆచరించి యజ్ఞశిష్టాన్నమును శరీర నిర్వహణకై భోజనాదికములను చేయువాడు అన్ని పాపముల నుండి ముక్తుడగును. యజ్ఞాది కర్తవ్య కర్మలు ఆచరింపక కేవలము తన శరీర పోషణమునకై ఆహార పదార్థములను వండుకొనువాడు పాపి, పాపమునే భుజించును. కర్తవ్య కర్మలను త్యజించి సృష్టి చక్రమునకు విఘాతము కలిగించు మనుష్యుని జీవితము వ్యర్థము, పాపమయము. ఆసక్తి రహిత
కర్మలను ఆచరించుట వలన పరమాత్మ ప్రాప్తి కల్గును. పూర్వకాలమున జనకాదులు కూడా కర్మలను ఆచరించియే సిద్ధిని పొందిరి. శ్రేష్ఠుడైన వానిని ఇతరులు అనుకరింతురు, కావున అతడు తప్పక కర్మలను ఆచరింపవలెను. భగవానునకు ఎట్టి కర్తవ్య కర్మలు ఉండవు. అయినను అతడు లోకహితార్థమై కర్మలను ఆచరించును. జ్ఞానికిని ఎట్టి కర్తవ్యము ఉండదు. అయినను అతడు లోకహితము కొరకు కర్మలను ఆచరింపవలెను. జ్ఞాని తన విహిత కర్మలను స్వయముగా త్యజించి కానీ కర్మలను త్యజింపుమని ఇతరులకు ఉపదేశించి గాని వారిని కర్తవ్య కర్మలకు విముఖులుగా చేయరాదు. పైగా తాను స్వయముగా విహిత కర్మలు ఆచరించి ఇతరులచే చేయించవలెను. యజ్ఞముల యందు పరమాత్మ ప్రతిష్ఠితుడై యుండును. వేదములు పరమాత్మ నుండి ఉద్భవించినవి. వేదములు విహిత కర్మలకు మూలములు. విహిత కర్మలు యజ్ఞమునకు మూలములు. యజ్ఞములు వలన వర్షములు కురియును. వర్షముల వలన అన్నోత్పత్తి జరుగును. అన్నము అనగా ఆహారము నుండి అన్ని ప్రాణులు జన్మించును. ఇదియే సృష్టి చక్రము. కర్మాచరణము యొక్క ఆవశ్యకత, కర్తవ్యము ఉపదేశించి పరమాత్మ అయిన నాయందు నీ చిత్తము ఉంచి కర్మలు అన్నింటినీ నాకే అర్పించి ఆశ, మమత, సంతాపములను విడిచి అర్జున యుద్ధము చేయుము అని కృష్ణుడు ఆజ్ఞాపించెను. నాయందు దోషారోపణ చేయుట, నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు, వివేకరహితులు, విపరీత బుద్ధి కలవారు. అట్టివారు మోహితులై భ్రష్టులై కష్ట నష్టములు పాలయ్యెదరు. సమస్త ప్రాణులు జ్ఞానులు తమ తమ ప్రకృతిని అనుసరించి క్రియలను చేయుదురు. పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజింపగలరు? ప్రతి ఇంద్రియ విషయమునందు రాగద్వేషములు దాగి ఉన్నవి. ఈ రెండు మనిషి శ్రేయస్సుకు విఘ్నకారకములు, మహాశత్రువులు. వీటికి మనిషి వశము కారాదు. పరధర్మము కంటే స్వధర్మము ఉత్తమము. ఇలా ఉపదేశించిన తర్వాత అర్జునుడికి ఒక డౌట్ వచ్చి మరో ప్రశ్న వేస్తాడు. కృష్ణ, తనకు ఇష్టము లేకున్నను మనిషి పాపకర్మలు చేయుచుండును. పాపకర్మలకు ప్రేరేపించినది ఎవరు అని అర్జునుడు అడుగుతాడు. దానికి కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. రజోగుణము నుండి ఉత్పన్నము అగునదే కామము. ఇది క్రోధ రూపము దాల్చును. ఇది ఎంతకు తృప్తి లేనిది మరియు పాపిష్టిది. దీనిని పరమశత్రువుగా తెలుసుకొనుము. పొగచే అగ్ని, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే కప్పివేయబడి ఉండును. కామము అగ్నితో సమానమైనది. జ్ఞానులకు ఇది నిత్య శత్రువు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. ఈ కామము మనసు, బుద్ధి, ఇంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును. మానవ జీవితమును అధోగతి పాలు చేయును. కావున ఇంద్రియములను వశపరుచుకొని పిదప కామమును అవశ్యముగా భావించి రూపుమాపుము. శరీరము కంటే ఇంద్రియములు బలమైనవి. ఇంద్రియముల కంటే మనస్సు బలమైనది.
మనస్సు కంటే బుద్ధి బలమైనది, బుద్ధి కంటే ఆత్మ బలమైనది. కావున బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని కామమును నిర్మూలింపుము. ఈ విధంగా కృష్ణుడు ఉపదేశించాడు. ఈ 3వ అధ్యాయంలో చర్చించిన విషయం ఏంటంటే విద్యుక్త కర్మలను లేదా కర్తవ్య కర్మలను ఎట్లు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఈ కర్మలను ఆచరింపకపోతే నష్టమేంటి, ఈ కర్మలను ఆచరిస్తే లాభమేంటి, ఏ కర్మలు పాపకర్మలు బంధకారకములు, ఏ కర్మలు ముక్తి సాధకములు మొదలగు విషయములను కృష్ణుడు అర్జునునికి ఉపదేశించెను. ధన్యవాదములు.